యోగా ఫర్ బట్ హెల్త్ అనే ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనము ఒక మంచి ఆసన చేద్దాము. ముఖ్యంగా ఇటీవల కాలంలో బ్యాక్ పెయిన్ సమస్య లేని వాళ్ళంటూ లేవు. చాలామంది ఈ బ్యాక్ పెయిన్ సమస్య బాధపడతారు. ముఖ్యంగా ఎందుకంటే ఈ కూర్చొని చేసే జాబ్స్ వల్ల మన సీటింగ్ పొజిషన్ కరెక్ట్ లేకపోతే, అలాగే డెస్క్ సిస్టమ్స్ పైన పనిచేసేవాళ్ళు ఈ బ్యాక్ పెయిన్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. సో ఈ బ్యాక్ పెయిన్ సమస్యకు చక్కటి పరిష్కారం మన యోగాలో ఉంది. ఆ యోగాసనం ఇప్పుడు మనము చేద్దాము. ఈ ఆసనం చేయటం వల్ల ఇంకా వెన్నెముక బాగా ఫ్లెక్సిబిలిటీ పెరిగి ఎప్పుడైనా మనకి బ్యాక్ పెయిన్ అనిపించినప్పుడు కూడా ఈ ఆసనం సాయంత్రం పూట ఒక 5 minutes 2 times 3 times మనం చేస్తే చాలా రిలీఫ్ ఉంటుంది. సో ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాం. ఈ ఆసనం చేయాలంటే ముందు మనము ఆసనం పైన పిల్లకిలా పడుకోవాలి. రెండు లెగ్స్ని మోకాలు తీసుకొని ఇలా తీసుకొచ్చుకోండి. కొంచెము ఈ మోకాల మధ్య కొద్దిగా గ్యాప్ తీసుకోండి. ఈ రెండు చేతుల్ని ఇలా మడమ దగ్గర లాక్ చేసి ఇలా పట్టుకోండి. తర్వాత మెల్లిగా మీ పొట్ట దగ్గర బాగుంటుంది. ఇది సేతు బంధాసనం అంటారు. ఒక బ్రిడ్జ్ పోజులో ఉంటాం అన్నమాట. సేతు అంటే బ్రిడ్జ్. సెకండ్స్ మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్లో ఇట్లా మడమ పట్టుకొని కుదరిన వాళ్ళు రెండు చేతుల్ని ఇట్లా మడాలు దగ్గర తీసుకొచ్చుకొని ఎక్సర్సైజ్ స్టేజ్లో ఇలా కూడా చేయొచ్చు. ఇలా బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత ఇట్లా కదా. దీన్ని సేతు బంధాసనం అంటారు. సేతు అంటే బ్రిడ్జ్ అంటారు. అంటే మన దూర భాగం దగ్గర నుంచి మన మొక్కల వరకు మనము ఒక బ్రిడ్జ్ పోజులో ఉంటాము కాబట్టి దీన్ని సేతు బంధాసనం అంటారు. ఈ సేతు బంధాసనం చేయడం వల్ల మీకు వెన్నుముక బాగా సాగుతుంది. వెన్నుపూసలు మంచిగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. వచ్చి మీకు ఎక్కడైనా స్ట్రెయిన్ అయ్యి బ్యాక్ పెయిన్ అనిపించినప్పుడల్లా ఈ ఆసనం చేస్తే చాలా రిలీఫ్ ఉంటుంది. సో అందరూ ట్రై చేయండి. వీడియో నచ్చిందా? మీకు వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకసారి నా వీడియో పైన లైక్ కొట్టండి. అలాగే నా ఛానల్ యోగా ఫర్ బట్ హెల్త్ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి రికమెండ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని చేసి వెరీ షార్ట్ డ్యూరేషన్లో చక్కగా మీరు ఎలా యోగా చేయొచ్చో వివరిస్తూ నేను అప్లోడ్ చేస్తుంటాను. సో మీరు అందరూ కూడా నా ఛానల్ని ఫాలో అవుతూ యోగా మీరు చేస్తున్నారనుకుంటున్నాను. చేయని వాళ్ళు ఎప్పుడైనా స్టార్ట్ చేయండి. నా ఛానల్లో మీరు చూస్తే నేను బిగినర్స్ ఎలా చేయాలి,
అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వివరించాను. సో వాటిని ఫాలో అయ్యి మీరు యోగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా కూడా యోగా వల్ల చాలా మెరుగవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది, బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేయగలం, సాధించడం. సో అందరూ కూడా నాకు వీడియో చూస్తున్నందుకు, నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు.